సో వాట్ ఐ సే అండ్ వాట్ ఐ సజెస్ట్, కీప్ స్మైలింగ్. చూసారా మన గోపాల సినిమాలో పవన్ కళ్యాణ్ చూడండి, అందులో దైవ స్వరూపులైన. సో ఏ మనుషులు మన వెంకటేష్ అంత కోపంగా అరుస్తూనే ఉంటున్నా ఈ కీప్ స్మైలింగ్, అలా నవ్వుతూనే ఉంటాడు అనమాట అందులో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్. సో స్మైల్ ఈజ్ ద యూనివర్సల్ లాంగ్వేజ్ విచ్ కెన్ బి అండర్స్టూడ్ బై ఎవ్రీ వన్. సో కీప్ స్మైలింగ్ and keep a pleasant and peaceful mind. Keep smiling. So this is the only solution for every problem. Silence and smile are two most powerful weapons on this world. We can conquer anything with these two weapons. ఈ రెండు సైలెన్స్ అండ్ నవ్వుతోని మనం ప్రపంచాన్ని జయించవచ్చు అనమాట. సో ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. చూడండి, మనకి జనరల్గా సైకాలజీలో ఒక థియరీ ఉంటుంది అనమాట. ఫర్ డూయింగ్ ఎనీ యాక్ట్ యూ విల్ గెట్ రివార్డ్. అంటే మనం ఏ పని చేసినా దానికి మనకి ఒక రివార్డ్ వస్తుంది అనమాట. సపోజ్ ఒక ఎగ్జాంపుల్, లైక్ మనకు నచ్చిన మంచి ఫుడ్ తిన్నాం. సో దానికి ఒక రివార్డ్ ఏంటి, ఒక సాటిస్ఫాక్షన్. మంచి ఫుడ్ తిన్నాం, సాటిస్ఫాక్షన్ అండ్ మైండ్ రిలాక్స్గా ఉంటుంది, హ్యాపీ. మనం అల్టిమేట్గా మనం ఏం పొందాం, సంతోషం, హ్యాపీనెస్ పొందాం. అలాగనే మనం ఒక మూవీ చూసాం, మూవీకి వెళ్ళాం. సో మూవీకి వెళ్ళిన తర్వాత మంచి మూవీ చూసాం, బాగుంది అని చెప్పేసి సాటిస్ఫాక్షను, మనకి మెంటల్ రిలాక్సేషను. అలాగే మూవీ బాగాలేకపోయినా కూడా పెద్ద డిస్సాటిస్ఫాక్షన్ ఏమి ఉండదు, బాగాలేదని చెప్తాం, బయటకు వచ్చేస్తాం తప్ప దానివల్ల మనకి మైండ్ మీద కానీ బాడీ మీద కానీ ఎలాంటి స్ట్రెస్ ఉండదు అనమాట. సో ఓకే, అంత సంతోషం లేకపోయినా బాధ అయితే ఉండదు. సపోజ్ మనం ఏదైనా స్పోర్ట్స్ ఆడామంటే మళ్ళీ అగైన్ మనకి బాడీ అంతా ఫ్రీగా ఉంటుంది, అసలు మంచి రిలాక్సేషన్ ఉంటుంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. సో మన ఫ్రెండ్స్ అందరితో సరదాగా మనం మాట్లాడుకొని కబుర్లు చెప్పుకుంటున్నాం. అగైన్ మన కబుర్లు చెప్పుకోవడం అనేది ఒక యాక్ట్. సో దానికి మనకు వచ్చిన రివార్డ్ ఏంటి, సంతోషం. సో మళ్ళీ అగైన్ ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ లేకపోతే మన బ్రదర్స్ అండ్ సిస్టర్ ఫ్యామిలీతో అందరితో బాగా మాట్లాడుకున్నాం. సో ఇక్కడ మాట్లాడడం అనేది అగైన్ అందరితోని సంతోషంగా టైం గడపడం అనేది ఒక యాక్ట్ అనమాట. సో అగైన్ మనకి వచ్చిన రివార్డ్ ఏంటంటే మంచి ఆనందం అనేది మన రివార్డ్ అనమాట. సో ఇలాగా సైకాలజీలో ఏంటంటే ఫర్ డూయింగ్ ఎనీ యాక్ట్ యూ విల్ గెట్ వన్ రివార్డ్. సో ఏ పని చేసినా, తిన్నా, స్నానం పడుకున్నా, లేచినా, ఏ పని మనం టీవీ చూసినా, లేకపోతే చదివితే మనకి ఒక మంచి చదువు, బాగా చదువుకున్నాం. సో ఈ చదువుకోవడం అనేది ఒక యాక్ట్. సో దాని రివార్డ్ ఏంటి, మనకి మంచి ఉద్యోగం వచ్చింది, లైఫ్లో బాగా సెటిల్ అయ్యాం. సో ఇది దాని తాలూకు రివార్డ్ అనమాట. సో మనం చేసిన మార్నింగ్ నుంచి నైట్ వరకు ప్రతి పని నుంచి కూడా మనం ప్రతి పని కూడా మనకు ఒక యాక్ట్. సో ప్రతి పని నుంచి కూడా మనం పొందేది ఒక రివార్డ్ అనమాట. బట్ మనం ఒక్క పని ఏదైతే చేస్తున్నామో ఒక్కసారి మీరు ఆలోచించండి. మనం ఒక మనిషి మీద మనకు కోపం వస్తుంది. కోపం వచ్చిన తర్వాత విపరీతంగా మనం అనుకొని మనం అసలు బాడీని స్ట్రెయిన్ చేసుకొని మనం ఆ మనిషి మీద అరిచినప్పుడు, లేకపోతే ఆ మనిషితోని మనం గొడవాడేటప్పుడు, సో అంత స్ట్రెస్నెస్ మన బాడీ మీద చూపించినప్పుడు మనకి ఏంటి రిటర్న్ తిరిగి వస్తుంది అనేది ఒక్కసారి మనం క్వశ్చన్ చేసుకుంటే, విపరీతమైన మనం కోపడినప్పుడు విపరీతమైన ఒక బ్యాడ్ గ్రంథులు మన బాడీలో రిలీజ్ అవుతాయి అన్నమాట. సో ఆ లిక్విడ్స్ మన కిడ్నీ, లివర్, హార్ట్ ఇవన్నిటి మీద చాలా దుష్ప్రభావం ఉంటుంది. అది యాక్చువల్గా మనకి ఇంటర్నల్గా జరుగుతుంది. మీకు ఎవరికి చాలామందికి తెలియదు అది, బట్ ఇంటర్నల్గా అది ఎప్పుడైతే మన కోపము అవుతామో, ఎప్పుడైతే మన బీపీ లెవెల్స్ పెరిగి అరుస్తామో, మన బాడీలో ఇంటర్నల్ నుంచి ఒక లిక్విడ్ రిలీజ్ అవుతుంది. అది ఈక్వలెంట్ విషంతో సమానమైన లిక్విడ్ అనమాట. అది మన బాడీలో వైటల్ పార్ట్స్ అంటారు, కిడ్నీ, లివర్, హార్ట్, లంగ్స్, ఇవన్నిటి మీదను చాలా దుష్ప్రభావం ఉంటుంది. లాస్ నెంబర్ 1. లాస్ నెంబర్ 2, రావాల్సిన టైం కన్నా చాలా ముందుగా మనకు బీపీ వస్తుంది. లాస్ నెంబర్ 3, రావాల్సిన టైం కన్నా ముందు షుగర్ వస్తుంది. సో ఇవన్నీ 3 ఎప్పుడైతే వచ్చాయో మనం బ్రతకాల్సిన ఎంత టైమో ఆ టైం కన్నా ముందే మనకి మన చావు వస్తుంది. సో ఇలాగా ఇవన్నిటితో పాటు
క్షణిక ఆవేశంలో ఒక మాట అన్నందుకు కొట్టేసామనుకోండి, ఆడవెళ్తే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టాడు అనుకోండి, అదొక కేసు వస్తుంది. సో సపోజు ఆ క్షణిక ఆవేశంలో కోపంలో కొట్టేసామనుకోండి వాడికి వెళ్ళి ఒక గోడకి మామూలు ఒక లెంపకాయ కొట్టారు, ఆడెళ్ళి ఇలా గోడకి వెళ్ళి అంటిపోయాడు. సో గోడకి వెళ్ళి అంటిపోయి తగలని చోట తగిలింది. బట్ మీ ఉద్దేశం వాడికి ఏం చేసేద్దామని కాదు. బట్ అక్కడ జరిగింది ఏంటి, చాలా పెద్ద నేరం అండ్ ఘోరం. అది ఎవరికి, మనకు కావాల్సిన మనుషులతోనే కదా మనం గొడవలు ఆడతాం. సో ఈ విధంగా మనసుకి మన కావాల్సిన పర్సన్ క్షణిక ఆవేశం, మళ్ళీ ఆ మనిషి అంటే మనకి ఇష్టం అవ్వచ్చు, లేకపోతే మన తమ్ముడు అవ్వచ్చు, మన అమ్మ అవ్వచ్చు, నాన్న అవ్వచ్చు, మన ఉద్దేశం అయితే తప్పులేదు. బట్ క్షణిక ఆవేశంలో చేసాం. సో ఆ మనిషి అయితే మళ్ళీ తిరిగి రాడు కదా. సో ఇలాగా మన లైఫ్లో చేసే ప్రతి పనికి ఒక పాజిటివ్ రివార్డ్ మనం ఎలాగైతే అందుకుంటున్నామో, సో ఈ విధంగా కూడా మనం ఒక్కసారి ఈ నెగిటివ్ రివార్డ్ని అలాగే మనం దూరం చేసుకుంటే మన లైఫ్ ఎంత బాగుంటుంది, ఎంత అందంగా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. సో మనకి షార్ట్ టెంపర్ వల్ల వచ్చే కోపాలతోని దానివల్ల వచ్చే మనకి బ్యాడ్ ఇంప్రెషన్స్కి మనం ఒక్కసారి ఆలోచించి, అలా కోపం అయ్యే ముందు ఒక్కసారి మనకి మనంగా ఆలోచించుకొని మన కోపాన్ని కాస్త డైవర్ట్ చేసుకొని ఇంకోటి ఏంటంటే, నేను ఒకటి చదివానంట, మనం సంతోషంగా ఉన్నప్పుడు ఎవరికి మాట ఇవ్వకూడదు, అలాగే మనం బాగా కోపంగా ఉన్నప్పుడు ఎవరికి మనకు శిక్షించకూడదు. రెండిటికి కొంత టైం తీసుకోవాలన్నమాట. కొంత టైం తీసుకుంటే ఈ కోపం తగ్గుతుంది, ఆవిడ సంతోషంగా ఏదో ఒక వరం ఇచ్చేస్తాం, అది మనం చేయలేమన్నమాట తర్వాత. సో అది ఆ బాధ మనకి తగ్గుతుంది. సో ఎక్స్ట్రీమ్ పాయింట్, సంతోషమైన బాధలో ఉన్నప్పుడైనా ఏ నిర్ణయం తీసుకోకూడదు. సో దానికి కొంచెం గ్యాప్ ఇచ్చుకోవాలి, టైం గ్యాప్ ఇచ్చుకోవాలి. అలా టైం గ్యాప్ ఇవ్వడం వల్ల మన మీద మనకి నియంత్రణ వచ్చి జరగబోయే నష్టం నివారణ అవ్వకపోయినా చాలా మట్టుకు తగ్గొచ్చు అనమాట. సో ఈ విధంగా మీరు ప్లీజ్ ఆలోచించండి. ఇందులో నా మాట మీకు ఏదైనా నచ్చితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల, మీరు షేర్ చేయడం వల్ల, లైక్ చేయడం వల్ల ఇంకా నాకు ఎన్నో వీడియోలు చేయాలని నాకు మనసు ఉంటుంది. అండ్ ఆ నెక్స్ట్ వీడియోలో కానీ మీకు డెఫినెట్గా చెప్తాను ఏంటంటే అసలు నేను యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశాను, కారణం ఏంటనేది డెఫినెట్గా మీకు చెప్తాను. డెఫినెట్లీ యూ పీపుల్ విల్ అప్రిషియేట్ దట్. థ్యాంక్ యూ సో మచ్.